హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఎక్కువసేపు కిచెన్లో కూడా ఉండలేము. కిచెన్లో ఫాస్ట్గా పని అయిపోవడం కోసం కొన్ని పొడులు అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. అవి ఏవేంటి అనేది ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో వెల్లుల్లి కొబ్బరి కారం అయితే రెడీ చేశానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి, కారం, జీలకర్ర, ఉప్పు. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి వెల్లుల్లి కొబ్బరి కారం రెడీ చేశాను. ఇది దోశ, ఇడ్లీ, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. కంప్లీట్గా పొట్టు తీయాల్సిన పని లేదండి, కొంచెం పొట్టు తీస్తే సరిపోతుంది. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకున్నాను. తర్వాత కారం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫాస్ట్గా అయిపోవడం కోసం కారం యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను. వెల్లుల్లి కొంచెం మెత్తగా ఉండటం వల్ల వెట్టగా కనపడుతుందండి. దీన్ని మనం ఒక 10 to 15 minutes అలా ఆరబెట్టేస్తే డ్రై అయిపోతుంది. లేదు ఓవెన్ ఉన్న వాళ్ళు ఒక 2 minutes ఓవెన్లో పెట్టేసుకున్నా కూడా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే స్టోర్ ఉంటుంది. అది పాడయ్యేది కాదు కదా. ఈ సమ్మర్లో కిచెన్లో ఎక్కువ టైంను స్పెండ్ చేయలేమండి. నేనైతే ఫాస్ట్గా వంట అనేది ఫినిష్ చేసేసుకొని పక్కకు వచ్చేస్తాను. ఇలాంటి పొడులు, కారాలు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనకి చాలా యూజ్ ఉంటుందండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేయలేక వాళ్ళని కొంచెం కోపడుతూ ఉంటాము. ఇలాంటి రెడీ చేసి పెట్టినప్పుడు వాళ్ళకి దోశ కానీ, బోండా ఇలాంటివి వేసిస్తుంటే వాళ్ళు ఈ కారంతో అయినా తినేస్తారు. ఈ కారం అనేది ఎక్కువ స్పైసీ లేకుండా చూసుకోవాలి. కొబ్బరి కారం అనేది స్పైసీ ఉంటే అస్సలు టేస్ట్ అనేది బాగుండదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.